యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేసెను. ఏమిటది? ఏ క్రమం? ఉపదేశ క్రమం. ఉపదేశ క్రమం ఒకటి ఇచ్చాడు దేవుడు సంఘానికి. ఉపదేశ క్రమం ఒకటి ఇచ్చాడు, దాన్ని దేవుడే గణపరిచాడు. అది పాత నిబంధన గ్రంథములోనే ధర్మశాస్త్రము యువకమునుపే యాకోబు దాన్ని అమలు చేస్తున్నాడండి. దేవుణ్ణి ఎరగరండి తన భార్య బిడ్డలు చెప్పుకుంటున్నాడు, తప్పే ఉంది. చెప్పాడా? యాకోబు చెప్పాడు, నేను చెప్తున్నానా? చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం. ఏంటో నా వైపాటు చూస్తున్నారు. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి నుండి. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని దేవుడు చెప్పాడు. అప్పుడు యాకోబు తన ఇంటి వారితోనూ తన నొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేయండి, మిమ్మును మీరు శుచిపరచుకోండి, మీ వస్త్రములను మార్చుకోండి, మనము లేచి బేతేలుకు వెళ్ళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టెదనని చెప్పి అక్కడ తన యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ పారవేసి చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరున్న మస్తకి వృక్షం కింద వాటిని పాతి పెట్టాను, దాచిపెట్టినని తెలుగు బైబిల్లో ఉంది, కానీ పాతి పెట్టాను. ఈ మస్తకి వృక్షము అనేది సిలువను చూయిస్తుంది. అంటే వాటన్నిటిని తీసి ఎక్కడ పాతి పెట్టాడు? సిలువ దగ్గర. చెవులు కొన్న పోగులు, బంగారం అన్నీ తీసి అక్కడ పడేసేసారు. మరి దేవుని ఎరుగని, ఒకవేళ నీ భార్య దేవుని ఎరుగనిదైతే, ఒకవేళ నీ భర్త దేవుని ఎరుగనిదైతే, ఎరుగని వాడైతే, ఒకవేళ నీ పిల్లలు దేవుని ఎరుగని వారైతే, నీ అత్తమామలు దేవుని ఎరుగని వారైతే, నీ రక్త సంబంధికులు దేవుని ఎరుగని వారైతే, యెహోవాను కలుసుకొనుటకు, నీ దేవునిని కలుసుకొనుటకు నీవే వారి కొరకు తోవ చూపు స్తంభములను నిలబెట్టవలసిన బాధ్యత నీ మీద ఉంది. తోవ చూపు స్తంభాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీ బిడ్డల కొరకు నువ్వు తోవ చూపాలి, నీ భార్య బిడ్డల కొరకు నువ్వు తోవ చూపాలి, నీ కుటుంబీకుల కొరకు నువ్వు తోవ చూపాలి. తోవ చూపు స్తంభములను నిలబెట్టకపోతే వారు దేవునిని ఎరుగని వారే నశించిపోతారు. దేవునిని ఎరుగని వారే నశించిపోతారు. నువ్వు దేవుని ఎరిగిన వాడుగా ఉంటావు, నీ భార్య దేవునిని ఎరుగనిది కానిగానే చనిపోతుంది. నువ్వు దేవుని ఎరిగిన వాడిగా ఉంటావు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుని ఎరుగని వారుగానే చనిపోతారు. నువ్వు దేవుని ఎరిగిన దానిగా ఉంటావు, నువ్వు దేవుని ఎరిగిన వాడిగా ఉంటావు, నీ భార్య దేవుని ఎరుగని దానిగానే చనిపోతుంది. నువ్వు దేవుని ఎరుగని వాడుగా ఉంటావు, అది నీ పిల్లలకు పరిచయం చేయకపోతే నీ పిల్లలు దేవుని ఎరుగని వారు చనిపోతారు. నేను అడుగుతున్నా, నీవు కలుసుకున్న నీ దేవుణ్ణి కలుసుకోవటానికి నీ శ్రమ దినమున నీకు ఉత్తరమిచ్చి నీకు సహాయం చేసి నిన్ను ఉద్ధరించిన నీ దేవుణ్ణి కలుసుకోవటానికి నీ బిడ్డల కొరకు నువ్వు తోవ చూపుతున్నావా? తన భార్య బిడ్డలతో చెప్తున్నాడు ఏమని? నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి. ఆదికాండం 35:4 చదువు. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి స్తోత్రం చెప్పున. హల్లెలూయా. ఎప్పుడైనా ఈ మాట నీ బిడ్డలతో నువ్వు చెప్పావా? నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడు నా దేవుడు. నేను చెప్తున్నాను, ఈ మాట అబద్ధమైతే సూర్యోదయాన్ని చూడను,
నా బిడ్డలతో కలిసి భోజనం చేసే ప్రతిసారి సమయం వచ్చినప్పుడు చెప్తా, నా స్థితి ఏంటో వారితో మాట్లాడతా. నేను ఎక్కడి నుండి వచ్చాను నా పిల్లలకు వారంలో 2-3 సార్లకు ఒకసారైనా గుర్తు చేస్తా. నా స్థితి ఏంటి, నేనేంటి, నన్ను ఎలా దేవుడు ఉద్ధరించాడో, ఇది ఎక్కడిది, ఈ స్థితి ఎక్కడిది, నా పిల్లలకు చెప్పని రోజు లేదు. ప్రతిదీ వారికి గుర్తు చేస్తా. ఎందుకు? పరంపొందున్న దేవుడు సాక్ష్యం. రే నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చినవాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గములన్నిటిలో నాకు తోడై ఉన్నవాడు. ఎవరు నాకు తోడలేడు బిడ్డ. ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్తే నాకు ఎవరు తోడలేరు. ఈరోజు 10,000 మంది తోడున్నారు. ఆ రోజు ఎవరు తోడలేరు బిడ్డ. యాకోబు చెప్తున్నాడు, 21 సంవత్సరాల వెనక్కి వెళ్తే నాకు ఎవరు తోడలేరు బిడ్డ. చేతి కర్ర ఒకటే ఉంది నా దగ్గర. నేను వెళ్ళిన మార్గములన్నిటిలో దేవుడు తోడై ఉన్నాడు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చాడు. చనిపోతాననుకున్న సమయంలో ఉత్తరం ఇచ్చాడు. 21 సంవత్సరాల క్రితం నా స్థితి ఇది బిడ్డ. ఇప్పుడు ఈ స్థితి ఇది బిడ్డ. నన్ను ఉద్ధరించిన నా దేవుణ్ణి కలుసుకోవటానికి వెళ్తున్నా. ఈ మార్గం గుండా రావాలని తోవ చూపిస్తున్నాడు. స్తోత్రం చెప్తారా? ఎప్పుడైనా నీ పిల్లలతో మాట్లాడేవా? నీ శ్రమలో దేవుడు ఎలా ఉద్ధరించాడు, నీ నిస్సహాయ స్థితిలో దేవుడు నిన్ను ఎలా పైకెత్తాడు, నిన్నెలా ఉద్ధరించాడు, నీ శ్రమ దినమున నీకు ఏ విధంగా ఉత్తరం ఇచ్చాడు, నీ వెళుతున్న మార్గం ఎలాంటి మార్గాలు గుండా వెళ్ళావు, ఏ అపాయకరమైన స్థితిలో ఇరుక్కుపోయావు, ఆ అపాయకరమైన స్థితిలో నీ దేవుడు నీకు ఎలా తోడై ఉన్నాడు. వారితో నువ్వు చెప్పి త్రోవ చూపించు. ఎక్కడికి వెళ్తానికి? బేతేలికి వెళ్ళటానికి. 21 సంవత్సరాల క్రితం ఈ రాజకీయ నాయకులు ఉన్నారా? ఇవాళ నెత్తి మీదకి వచ్చి నిలబడి లైన్లో నిలబడి ప్రార్థన చేసుకుంటారు. ఆ రోజున ఉన్నారు వీళ్ళు. ఈయన మాట చెప్తే నెరవేర్చబడుతుందని ధనవంతులు, ఐశ్వర్యవంతులు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తారు. ఈరోజు ఆ రోజు ఎవడు ఉన్నాడండి? అన్ని సహాయ స్థితిలో శ్రమ దినమున ఉత్తరం ఇచ్చినవాడు. తోవ చూపాలి నీ పిల్లలకు. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చినవాడు. నేను అపాయకరమైన మార్గాల్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు తోడై ఉన్నవాడు. ఆయన్ని కలుసుకోవటానికి వెళ్తున్నాం. ఆయన్ని కలుసుకోవాలంటే ఇది త్రోవ, ఇది మొదటి మైలు రాయి, ఇది 2వ మైలు రాయి, ఇది 3వ మైలు రాయి, ఇది 4వ మైలు రాయి. ఈ త్రోవ గుండా వెళ్ళాలి. ఈ ఉపదేశ క్రమాన్ని నీ పిల్లలకి ఎప్పుడు చెబుతావు? ఒక ఆత్మ సంబంధమైన క్రమాన్ని నీ సంతతికి నువ్వు నేర్పపోతే వారు దేవుని ఎరుగని వారైపోతారు. నీవు నీ భర్త దేవుని ఎరిగిన వారుగా మరణిస్తే రాబో తరములో నీ పిల్లలు దేవుని ఎరుగని వారుగా బ్రతుకుతారు. నీవు రక్షింపబడి దేవుని ఎరిగిన దానిగా బ్రతికితే నీ పిల్లలకు నువ్వు తావ చూపకపోతే వారు దేవుని ఎరగని వారుగా బ్రతుకుతారు. ప్రతిష్టత, వైరాగ్య, సమర్పణలో నువ్వు బ్రతికితే నెక్స్ట్ నీ జనరేషన్కి తోవ చూపకపోతే వారు దేవుని ఎరుగని వారిగా బ్రతుకుతారు. దేవుని ఎరుగని వారికి ఎవరు తోవ చూపాలండి? తోవ చూపు స్తంభముగా దేవుణ్ణి నిలబెట్టాడు. తోవ చూపు స్తంభాలు నువ్వే నిలబెట్టు. ఇదిగో సియోనుకు వెళ్ళటానికి ఇది త్రోవ. స్తంభాలు నిలబెట్టు.